నమస్కారం. అద్వైతక్రియ కార్యక్రమానికి స్వాగతం. మనిషి నిత్యకృత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఒడిదుడుకులతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. కానీ మన సెల్ఫ్ మోటివేషన్ ద్వారా, మన ఆలోచన విధానంలో మార్పు ద్వారా మన సమస్యలన్నీ నివృత్తి చేసుకోవచ్చు అంటున్నారు అద్వైతక్రియ వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారు. మరి ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మరి రకరకాల సమస్యలకి వారు క్లాసెస్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా సంతానం కావాలి అనుకుంటే యోగం ఉండాలి, గ్రహాల అనుకూలత ఉండాలి, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. మరి మీ వర్షన్లో మీరేం చెప్తారు? సంతానం కావాలి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఫ్యామిలీ బిల్డ్ అవుతూ ఉంటుందండి జనరల్లీ. సో ఎటువంటి ఆలోచన విధానాలను బట్టి ఆ కేటగిరీకి సంబంధించింది. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే పావురాలకి పావురం పెళ్ళే పుడుతుంది, గద్దో కాకో పుట్టదు కదా. సో అంటే దాని అర్థం ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీలే బిల్డ్ అవుతాయి అనమాట. సో మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా ఆధారపడుతుంటుంది. ఎక్కడో 1-2 దగ్గర కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. లైక్ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టినట్టుగా. సో ఇట్లా కొన్ని వేరియేషన్స్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. సో చాలా రేర్గా ఉంటాయి 1-2 మిస్టేక్స్ అలా జరగటం. బట్ మ్యాక్సిమం ఏంటంటే మంచి ఐడియాలజీ ఉండాలి, మొదటి నుంచి ఒక బ్యూటిఫుల్ విజన్ ఉండాలన్నమాట పిల్లల విషయంలో కానీ వీటన్నిటిలో కానీ. అలా కనుక ఉన్నట్లయితే మంచి సంతానం కలుగుతుంది. ఆ తర్వాత మనకి పూర్వీకులు చెప్పినట్టు వెన్ కన్సీవ్ అయిన తర్వాత ఉమెన్ క్యారీ చేస్తున్నప్పుడు బ్యూటిఫుల్ థింగ్స్ని చూడడం, బ్యూటిఫుల్ స్టోరీస్ చదవటము, డిప్రెషన్ అండ్ బాధలతో కూడుకున్నటువంటి విషయాలు కాకుండా ఓన్లీ మంచికి సంబంధించింది ఎక్కువగా చదవటము, వినడము, మరియు మంచి ఆహారాన్ని తీసుకోవడము, మరియు ఎప్పుడు ఉల్లాసంగా సంతోషంగా ఉండేటట్లయితే వారికి తగ్గట్టుగా అటువంటి ఫ్యామిలీ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇక చాలామంది కాలర్స్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, నమస్కారం అండి, నా పేరు రాజు. గిరీష్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదు సార్, మీలాగా మంచిగా మాట్లాడాలని నాకు ఉంది, కానీ మాటలు మంచిగా క్లియర్గా మాట్లాడాలని ఉంది. కానీ యాక్టివ్గా మాట్లాడడానికి నాకు రాదు. ప్రాక్టీస్ చేయాలన్నా ఏం చేస్తే బాగుంటుందని. ఎవరు చెప్పారు మీకు మాట్లాడడం రాదని? బాగా మాట్లాడుతున్నారు కదా, ఇంతే. దీన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం అంతే. ఫస్ట్ థింగ్, ఎవరితో అయినా మనం బాగా మాట్లాడాలి లేకపోతే కమ్యూనికేట్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను కాకపోయినా ఎవరైనా మాట్లాడగలుగుతారు జనరల్. అదే నేను మాట్లాడితే నాకు మంచి పేరు వస్తుంది అన్నది అనుకోవాలి. అవతల వ్యక్తిని మనం ఏదో కొండలాగా ఊహించుకునేస్తారనమాట మ్యాక్సిమం. ఎవరైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అబ్బో వీళ్ళతో మనం మాట్లాడటమా, అయ్యో ఏమైపోతుందో అది ఇదని. ఏమీ కాదు. ఫస్ట్ థింగ్, ఆ లోపల ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టాలి. ఏమవుతుంది మహా అయితే, ప్రాణం అయితే పోదు కదా. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి. ప్రాణం అయితే పోదు, మాట్లాడాలి. ఈరోజు కాకపోయినా రేపన్నా మాట్లాడాలి, కంపల్సరీ జరగాలి. ఈ పని జరగాలి అని అంటే నేను మంచిగా కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేట్ చేస్తే నాకు ప్లస్ అవుతుంది అని అన్నప్పుడు దాన్ని చేయడంలో తప్పేముంది? సో మ్యాక్సిమం ఫోకస్ చేయాలండి. అది కూడా ఎలా ఉండాలి అని అంటే ఏదో అస్పష్టంగానో. జనరల్గా మనకు భయం ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అని అంటే ఎవరితోనైనా మాట్లాడాలి అని అంటే మనల్ని ఏదైనా సబ్జెక్ట్ అడిగితే మనం ఆన్సర్ ఇవ్వలేమేమో అన్నటువంటి భయం ఉన్నప్పుడు మాత్రమే జనరల్గా చాలామంది ఏంటంటే మాట్లాడడానికి క్వశ్చనరీ వస్తుందేమో అన్నటువంటి దానిలో. ఎవ్వరికి అన్నీ తెలిసి ఉండవు ఈ భూమి మీద. అందరూ ఎక్స్పర్ట్స్ కాదు. వాళ్ళకి తెలిసిన పరిధిలో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుందన్నమాట. దాన్ని కరెక్ట్గా వినియోగించి కరెక్ట్గా చెప్పగలిగితే ఎవరైనా సరే ఎక్స్పర్టిజం అన్నది పొందొచ్చు. సో మాట్లాడేటప్పుడు ముందుగా అనుకోవాలి అవతల వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే. సో కాబట్టి మాట్లాడితే పోయేదేమీ లేదు అనేది బాగా ధైర్యంగా మీకున్న కాన్ఫిడెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. మొట్టమొదట ముందు మీతో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే లైక్ ఒక మిర్రర్ ముందు కూర్చొని రెగ్యులర్గా మీతో మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇది మనకు చెప్పుకోవాలంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే రెగ్యులర్గా మిర్రర్ ముందు కూర్చొని దే విల్ కమ్యూనికేట్ అనమాట. అంటే ఇలా మాట్లాడితే ఎలా ఉంటాను, ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఈ హాహాభావాలన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి హాహాభావాలను వాళ్ళు పరిశీలించుకుంటారో, ఎక్కడైతే తక్కువగా ఉన్నామో, ఎక్కడైతే ఉన్నామో వీటన్నిటిని సరి చేసుకొని ఆటోమేటిక్గా దాన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏం లేదండి, చాలా ఈజీ. లైఫ్ మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. సో బలంగా అనుకుని మంచిగా మాట్లాడగలిగితే రిజల్ట్ వెరీ గుడ్గా ఉంటుంది. దట్స్ ఇట్.
ఓకే అండి, ఎవరికి అలవోకగా రాలేదు, వారి ప్రాక్టీస్ మీద వచ్చింది. యా అంతే కదండి. భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఏదో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారని అనుకుంటాం అనమాట. గొప్ప గొప్ప మహానుభావులు ఆల్మోస్ట్ అంటే నేను ఒక ఆర్టికల్లో చదివాను అనమాట. సో చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మాట్లాడడానికి తనకి ఇబ్బంది అనిపించింది అనమాట. అందరూ మాట్లాడుతూ ఉంటే హీ ఫెల్ట్ గిల్టీ అనమాట. ఎలాగైనా సరే నేను మాట్లాడి చూపించాలి అని చెప్పేసి. సో అద్దం ముందు ఆయన అనుకున్నారు దీన్ని ఎలా అయినా నేను ఓవర్కమ్ చేయాలని చెప్పేసి. సో ఓవర్కమ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఎలా ట్రై చేస్తాడు, అద్దం ముందు నిలబడి మాట్లాడడం మొదలెట్టారు. సో ఎలా మాట్లాడడం చేశారు అంటే గట్టిగా అంటే రూమ్ మొత్తం క్లోజ్ చేసుకొని మాట్లాడేవారు అని చెప్పేవాళ్ళు. తర్వాత మనందరికి తెలిసింది ఎలాగా అంటే హౌ హీ స్పీచ్ అనేది ఎవ్రీథింగ్ అన్నీ మారింది. ఈవెన్ నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ పెద్ద మ్యాక్స్ అండి హై లెవెల్లో కమ్యూనికేషన్ చేసేటువంటి గ్రేట్ స్పీకర్స్. స్వామి వివేకానంద ఆయనే చెప్పేవాడు అనమాట, రోజుకి వీలైతే 5 నుంచి 10 నిమిషాలు నీతో మాట్లాడు, లేదంటే ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తితో నువ్వు కమ్యూనికేషన్ చేసేది కోల్పోతావు అని చెప్పేసి. సో పర్సనల్ టాక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ బెరుకుండదు, ఎందుకంటే నువ్వు నీతోనే మాట్లాడుతున్నావు, నువ్వు నీతో మాట్లాడేవంటే విషయం యావత్తుతో మాట్లాడేవనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతావు నిజం చెప్పాలి అని అంటే. అదే అండి. ఓకే అండి, మరో కాల్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ నా పేరు? సంధ్య. సంధ్య గారు, మీ డౌట్ ఏంటో అడగొచ్చు. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి సంధ్య గారు. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మొన్న ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను కానీ నాకు క్లియర్ అవ్వలేదు. అప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అండి, రోజు ఏదో ఒక రకమైన ప్రాబ్లం అనమాట. ఓకే. అండ్ దట్ స్టడీస్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే ఫైన్. ఏం చేయమంటారు కనుక్కున్నాను. షూర్ అండి. అంటే మీకు ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మెయిన్స్కి వీటన్నిటిలో కొన్ని వెళ్ళాలి అని అనుకున్నా, అండ్ అట్ ద సేమ్ టైమ్ హెల్త్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అని అంటే వీఆర్ కండక్టింగ్ నెక్స్ట్ మంత్ అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ని కండక్ట్ చేస్తున్నామండి. సో మ్యాక్స్ 25th, 26th, 27th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ నవంబర్లో కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్ కనుక వచ్చారంటే హెల్త్ని ఏ విధంగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం థాట్స్ని చాలా బలోపేతం చేసి మన లక్ష్యాల వైపు ఎలా మార్చుకోవాలనే దాని గురించి ఉంటుంది అమృత క్రియ. ప్లస్ దాంట్లో కూడా ధన్వంతరి కూడా పెడుతున్నాం నెక్స్ట్ మంత్ కూడా. సో దానికి కన్సల్ట్ అవ్వండి, ఆ క్లాస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. స్వామికారం స్వకారం రెండు ఏ విధంగా నెరవేరాలో నేర్పిస్తాను మీకు. ఓకే అండి, సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం అంతా దానిపైనే స్పెండ్ చేస్తారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వీరు ఎలాగైనా సక్సెస్ సాధించాలని ముందుకెళ్తూ ఉంటారు. వీరు మీ క్లాసెస్కి అటెండ్ అవుతే వీరు సాధించవచ్చు అంటారు? ఫస్ట్ థింగ్ అండి, క్లారిటీ కావాలి. నువ్వేం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు అన్నది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే జనరల్గా మేము ఒక ఇంటర్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఇంజనీరింగ్ లెవెల్ వరకు అయితే అఖండ విద్యా ప్రక్రియ అనే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ లెవెల్ వాళ్ళకంతా ఇంకా చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అమృత ప్రక్రియ చెప్పడం జరుగుతుంది. సింపుల్ అండి, ఒక పాయింట్ తెలియజేస్తుంది. మైండ్ దేని మీద అయితే పరిపూర్ణంగా ఫోకస్ చేస్తుందో దాన్ని మనకి తీసుకుని వచ్చేస్తుంది. అంటే మనము సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మైండ్ అని అంటాము, లేకపోతే సబ్ కాన్షియస్ అని అంటాం. సింపుల్గా ఇంకా రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలి అని అంటే ఆత్మకు ఒక పరిపూర్ణమైనటువంటి రూపాన్ని చూపించాలి. నాకు ఈ పొజిషన్ కావాలి, దాన్ని మనం విజువలైజేషన్ ఎస్ అని అంటాం. సో అది చూపించి నాకు అది కావాలి అని అంటే విశ్వంలో అది ఎటువంటి అసాధ్యమైనా సరే తీసుకుని వచ్చేస్తుంది. దాంట్లో వీళ్ళకి మాత్రం పాసిబుల్ అవుతుంది, ఇక్కడ వీళ్ళకి అవ్వదు అనేదంటూ ఏం లేదు. ఆ స్పష్టత ఉండదు జనరల్గా అందరిలో, ఏదో కొద్ది మందికి మాత్రమే అటువంటి స్పష్టత అన్నది ఉంటుంది. సో కాబట్టి ఆ స్పష్టత మేము ఇక్కడ తెలియజేస్తున్నాం అనమాట. అంటే భగవద్గీతలో ఒక వర్డ్ ఉంది, ఎవరైతే నన్ను శ్రద్ధపూర్వకంగా నమ్మి నాకు సమస్త బాధ్యతలు అప్పచెప్తారో వారి యొక్క సంపూర్ణమైనటువంటి విషయాలన్నీ నేనే స్వీకరించి వారికి నెరవేరుస్తున్నాను అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఒక బ్యూటీ అప్పగించడం అంటే మన ఆత్మకి దానికి అప్పచెప్పాలి, మరలా వీళ్ళకి వాళ్ళకి అని కాదు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. ఇది కనుక అర్థమయ్యింది అని అంటే చాలా వరకు లైఫ్లో క్లియర్ అవుతుంది. భగవద్గీతలో చాలా బాగా చెప్పుకున్నారనమాట శ్రీకృష్ణుడు. మనకు పూర్వీకులు అంతా చెప్పేశారండి, ఇదేదో నేనేదో కొత్తగా చెప్తున్నాను కాదు, ఇట్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు. దాన్ని అందరికీ అర్థమయ్యే పరిభాషలో తీసుకొని వస్తూ ఉన్నాం అనమాట. త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మి ఎవరైతే బాధ్యతలు అప్పచెప్తారో వారి యొక్క యోగక్షేమములు నేనే చూచుచున్నాను అని చెప్పని అన్నాడు. యోగక్షేమాలు అంటే ఆ అంతరాత్మకి మీరు బాధ్యత అప్పచెప్పాలి. నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను, అయిపోతాం. చాలామంది అయి ఉన్నారు. అండ్
ఫిజికలీ ఛాలెంజ్గా ఉన్నవాళ్ళు, బ్లైండ్ పీపుల్, ఇలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తే చాలా బ్రేవ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. వాళ్ళకి పాసిబుల్ అయింది, మనకెందుకు పాసిబుల్ కావట్లేదు అని అంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంది, నీకు నీ మీద నమ్మకం లేదు. ఈ నమ్మకం అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఆ అంతరాత్మకి అందించాలి. అది ఎలా అందించాలి అన్నది మ్యాక్సిమం అందరికీ తెలియదు. సో దాన్ని మేమేంటంటే ఒక ట్రైనింగ్ సెషన్ రూపంలో, ఎందుకనంటే ఒక టీవీలో మాకు ఇప్పుడు చెప్పేసేయండి మేము చేసుకునేస్తామని అన్నాం అనుకోండి, నేను చాలాసార్లు చెప్పున్నాను, మనోనేత్రం ద్వారా దర్శించాలి దాని ద్వారా. బట్ అది అంత ఈజీగా ఉంటుంది. దానికి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక్కొక్క మెథడ్లో చెప్పుకుంటూ ఆ మనసుకి నమ్మకాన్ని కలగజెప్పించాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కాన్ఫిడెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఎలా అవుతుంది అని అంటే ఒక 10 సార్లు టెస్టింగ్ చేసినప్పుడు ఇది అయినప్పుడు 11సారి మనం నమ్ముతాం, ఎస్ ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి. సిమిలర్లీ సమ్ ఎగ్జాంపుల్స్, సమ్ మెథడాలజీస్ మనసు నమ్మే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వన్స్ అది కనెక్ట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ లైఫ్ని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏం కావాలంటే అది తెచ్చుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా పెద్ద సాధనలు చేయాల్సిన అవసరం లేదు, గంటల తరబడి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కొంతమంది సివిల్స్ కావచ్చు, లేకపోతే ఐపీఎస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఐపీఎస్ అవ్వాలి అని అనుకొని ఈజీగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. హర్భజన్ సింగ్ బౌలర్, స్పిన్ బౌలర్, ఆయన హీఈస్ పంజాబ్ చెప్పాలి అని అంటే ఎస్పీ. అతను ఎలా అయ్యారు? ఎగ్జామినేషన్స్ ఏం ప్రిపేర్ కాలేదు, స్పోర్ట్స్ కోటా కింద వచ్చింది. సో ఈవెన్ బాక్సర్ విజేంద్ర సింగ్, హీఈస్ ఆల్సో డీజీపీ లెవెల్ క్యాడర్ ఉందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది? బాక్సింగ్ లెవెల్లో నుంచి వచ్చింది. ఇలాంటి ఎయిమ్స్ని అది సాకారం చేయడం కోసం వేరే రూట్ ద్వారా కూడా అందించవచ్చు, హూ నోస్. సో చాలా ఉంటుందన్నమాట విశ్వ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే. బలంగా సంకల్పిస్తే ఏదైనా అయి తీరుతుంది. ఆ నమ్మకం మనలో ఉండదు. ఎందుకనంటే ఎందుకు నమ్మకం ఉండదు అంటే ఒకటే పాయింట్, నువ్వు నీ కోసం చేయట్లేదు, పక్కనోడు చేశాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు, అంతే. ఇది నిజమండి. మనం నా కోసం చేసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఆ రిజల్ట్ చాలా వేగంగా ఉంటుంది. ఒకటి దాహం వేసిందని అనుకోండి, వాడు ఎలాగైనా సరే మొత్తానికి పోయి వాటర్ తెచ్చుకుంటాడు. అదే పక్కన వాళ్ళు దాహం వేస్తుందని చెప్పి ఇతను బావి దువ్వాడు అనుకోండి, దువ్వినట్టే. ఇంకా మ్యాక్సిమం మన అందరం అయ్యా మనం అంతా మ్యాక్సిమము ఇప్పుడు జనరల్గా మనం చూసామనుకోండి, మన గ్రామ స్థాయిలో కానీ సిటీ లెవెల్లో కానీ, ఒక పిల్లోడు ఒక అతను బాగా యూఎస్ఏకి వెళ్ళి డబ్బు సంపాదించాడండి ఏదో ఇంజనీరింగ్ చేసి. ఇంకంతే, ఇంకా ఊరు మొత్తం ఇంజనీరింగ్ చదవడం ప్రారంభిస్తుంది. అంటే వీళ్ళ కోసం వీళ్ళు చేయట్లేదు, ఆడెవడో చేశాడని చెప్పి వీళ్ళు చేస్తున్నారు అనమాట. అలా ఉండకూడదు. యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఇదే అనమాట చెప్పేది. పెద్ద తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, గ్రేట్ ఫిలాసఫర్స్ అని అంటాం మనం, వీళ్ళందరూ కూడా గొప్ప అచీవ్మెంట్ సాధించిన వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు వేరే వాళ్ళని ఫాలో కాలేదు. అది సో దట్స్ వై దే ఆర్ నెంబర్ 1. చాలా బాగా తెలియజేశారండి. నెక్స్ట్ ఒక కాల్. హలో నమస్తే అండి, మీ పేరు? తప్పకుండా అండి, మాట్లాడొచ్చు. హలో గిరీష్ గారు నమస్తే అండి, నేను కాకినాడ. నమస్తే రాజేశ్వరి గారు, చెప్పండి. కాకినాడ. ఫుల్లీ హ్యాపీ అండి, ఎంత హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ అండి. మీరు 7 రోజులు ఇస్తానంటున్నారు కదండి లైవ్, ఎంత హ్యాపీ అండి. పాజిటివ్ అంతా మీ దగ్గర నేర్చుకుంటామండి. ప్రజలకి ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఎంత హ్యాండ్స్ అండి. నేను మిమ్మల్ని పొగట్టం కదండి, ఇంకా నా హ్యాపీ అంటే నిజంగా నాకు ఈ ఫోన్ కలవటం లక్ అండి. నిజంగా నేను ఫోన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం నా ఫోన్ కలుస్తుందండి, ఇలా ఫోన్ ఓపెన్, ఎంత ఆనందంగా ఉంటుందండి. చాలా ఈ కార్యక్రమం మీరు రెగ్యులర్ గా చూస్తానన్నారు కదా, మీ కార్యక్రమం చూసి మీరు బాగా చేంజ్ అయిన మార్పు ఏమైనా చెప్పగలుగుతారు? అన్ని పొందేవండి. మీ పిల్లలకు కూడా నేర్పించగలుగుతున్నారా మీ కార్యక్రమంలో ఉన్న విషయాలన్నీ కూడా? చాలా బాగుందండి, ఇంక చెప్పడానికి నిజంగా నాకు రావండి ఆ మాటలు. ఓకే, మీరు కృతజ్ఞతలు తెలియచేయడానికి మాత్రమే కాల్ చేశారు. ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇందాక కాలర్ ఉన్నారు కదండి, ఈ గురించి ఒక విషయం చెప్తాను నేను. ఈమె కాల్ మాటి తగులుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఎపిసోడ్స్ మ్యాక్సిమం వీక్లో ఖచ్చితంగా రెండు కలుస్తుంది కదా. నేను అనుకున్నాను అనమాట, ఈమెను కలిస్తే బాగుండు అని చెప్పేసి. నేను అనుకోకుండా కాకినాడకి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా అంటే మన స్టూడెంట్లోనే ఒకరు ఒక వెరీ బిగ్ ప్రత్యేక హోదా కొరకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు వాణి గారు అని చెప్పేసి, సో వాళ్ళు చేశారనమాట ఒక మంచి సంకల్పంతో. రాష్ట్రం బాగుపడాలి, మంచిగా జరగాలి, వృద్ధిలోకి రావాలి, అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా తేడాగా ఉంది కదా, ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మంచి సంకల్పంతో చేశారనమాట. సో ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను. సో వెళ్ళి అంటే నేను ఇంతవరకు ఎప్పుడు వేరే కార్యక్రమాలకు వెళ్ళాను, ఒక సూలూరుపేట తప్పు నుంచి. బట్ వీళ్ళలో మంచి సంకల్పం ఉంది అనే ఒక ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను అనమాట. అప్పుడు ఈమె నేను చూడడం జరిగింది. అండ్ ఈమె కూడా
నన్ను కలవాలి అని చెప్పి అనుకుంటుంది. దీన్నే కంపాటబిలిటీ అని అంటాం అనమాట. మనం ఎవరినైతే కలవాలి అని అనుకుంటామో వాళ్ళు కూడా కలవాలి అని అనుకున్నప్పుడు విశ్వం ఆ ప్రాంతానికి ఆ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ యొక్క ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే నిజమైనటువంటి సంకల్ప బలం ఉన్నట్లయితే అది చాలా ఎనర్జెటిక్ అయిపోతుంది అనమాట. ఆ రోజు నేను చూడడం జరిగిందనమాట ఆ ఏరియా కూడా. ఇది అంటే మన కోసం చేయడం కూడా ఒక సామాజిక బాధ్యత కూర్చొని చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది అనమాట. వాళ్ళు అంటే వాణి గారు కానీ అంటే ఆ ఏరియాలో ఉన్న ఆమె మంచి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎంత బాగా అద్భుతంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. అదే అప్పుడే ఈమె రాజేశ్వరి గారిని నేను కూడా కలిశాను అనమాట. అంటే మనం అనుకుంటే ఏమైనా జరుగుతుంది అని చెప్పడానికి ఇవన్నీ తార్కాణాలు, ఎగ్జాంపుల్స్ అండి. అది మరో కాల్ అండి. హలో హలో నమస్తే అండి. తప్పకుండా అండి, మీ సందేహం ఏంటో చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి. డౌట్ అమ్మా, ఇది చాలా మంది దేవుడు పడినట్టుగా వాళ్ళు అమ్మవారు పడినట్టుగా దేవుడు పడినట్టుగా అలా చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు డౌట్ అమ్మా. ఓకే, చెప్తాను, నేను ఆన్సర్ ఇస్తాను. మ్యాక్సిమం అండి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఒకసారి చూడడం జరిగింది. ఇవి మామూలుగా మనకి ఒక పర్టికులర్గా ఈ దేవాలయాల్లో కానీ వీటన్నిటిలో కానీ ఒక రకమైనటువంటి దరువు ఉంటుంది. దాన్ని వీరరంగం అని చెప్పేసి నన్ను అంటుంటారు. ఆ తర్వాత ఈ తప్పెట్లు, తాళాలు ఇలాంటివి వేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఒక రకమైనటువంటి అలజడి అనేది మొదలవుతూ ఉంటుంది. ఇది ఒక 30% ఉంటుంది. దీంట్లో కొంతమంది ఎక్కువగా ఫీల్ అయిపోయేసి స్ప్లిట్ పర్సనాలిటీని డెవలప్ చేసుకునేసి ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా రేర్ కండిషన్లో వాళ్ళలో దైవత్వాలు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. అది వచ్చినప్పుడు చాలా బాడీ ఒక్కసారిగా నిక్కపొడుచుకోవటము, చాలా చూపులు తదేకమైనటువంటి దృష్టితో ఉండడము, ఏదో భవిష్యత్ పరిమాణాల గురించి వాళ్ళు చెప్పటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కొన్ని కోరికలు ఉంటాయండి. లైక్ నాలో దైవత్వం సిద్ధించాలి, నా లోపలికి దేవుడు రావాలి అనేటువంటి ఆలోచనలు చాలా రోజుల పాటు వాళ్ళు అలాగే రకంగా ఊహించుకుంటూ ఉన్నప్పుడు అది వాళ్ళ సబ్కాన్షియస్ చేస్తుందా లేకపోతే వాళ్ళ ఆత్మే ఆ విధంగా వాళ్ళని మాయపెట్టి చేస్తుందా అనేది కరెక్ట్గా చెప్పలేం. కానీ బట్ ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఎవర్ వాళ్ళకి ఆ ఎనర్జీ రావడంతోనే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పేయడం అయితేనేమి, చాలా రకాలుగా చాలామందికి నయం చేయడం అయితేనేమి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన పూర్వీకుల్లో చాలా వరకు ఈ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటనంటే కొంతమంది దాన్ని చూసి నటించి అదే సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోవడం వల్ల నిజమైన వాళ్ళ యొక్క సత్యాన్ని పక్కన పెట్టేసి అబద్ధం వాళ్ళ వల్ల నిజమైన వాళ్ళు కూడా ఇదైపోవడం జరుగుతూ ఉందన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. దైవత్వం కొంతమందిలో సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయండి. అంటే ఆ యొక్క లక్షణాలు వచ్చి వాళ్ళ లోపలికి పూనడం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్స్ అ వెరీ రేర్ కేస్ అనమాట. లైక్ 100లో అంటే 100 ఈ టైప్ ఆఫ్ కేసు తీసుకుంటే ఒకటి ఉంటారండి. ఆ విధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగని చెప్పి లేదు అని చెప్పి కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే సృష్టిలో ఏదైనా జరగచ్చు, అది మాత్రం సంభవం అనమాట. అది మరో కాల్. హలో నమస్తే అండి. థ్యాంక్ యూ. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. అంటే మా వారు పూజ చేసుకునేటప్పుడు ఆయన మాట్లాడుకుంటారండి. అంటే ఇప్పుడు శాస్త్రనామాలు అవి చేసినప్పుడు మధ్య మధ్యలో నేను ఎదగాలి అలా మాట్లాడుకుంటారు. ప్రతి మాటకి అలా అంటారు. అది ఏంటో నాకు అర్థం అవదండి. ఒక్కొక్కరికి ఒక రకమైన స్టైల్ ఉంటుంది. మేబీ ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడేమో, భగవంతుడు ఎదురుగా ఉన్నాడేమో చెప్పేసి, సో ఆ విధంగా ఫీల్ అవుతూ ఉన్నాడేమో. ఏదో రోజు అది మంచి జరుగుతుందిలేండి. అలాగే దానివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అంటూ ఏం లేదండి. దట్స్ ఇట్. మరో కాల్. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చండి. సార్ నమస్తే. హలో. నమస్తే అండి, చెప్పండి. సార్ మేము చిత్తూరు జిల్లా నుంచి చేస్తున్నాం సార్. ఓకే, చెప్పండి సార్. అతివృష్టి అనావృష్టి ఎందుకు జరుగుతాం సార్? అర్థం కాలేదండి. సార్ అతివృష్టి అనావృష్టి, వర్షాలు ఎక్కువ లేకుండా ఉన్నాడు సార్. అదే సార్, దానికోసం సార్ రాయలసీమలో పంటలన్నీ ఎండిపోతున్నాయి సార్. ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు. రైతుగా అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? వర్షాలు పడాలంటారా ఏరియాలో? ఓకే, అయితే నేను సంకల్పిస్తే వర్షాలు కదా తుఫాన్లు వస్తాయి. అది నా బాధ. పశువులన్నీ అమ్ముకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. వలసలు వెళ్ళిపోవడము. చేద్దామండి, చేద్దాం. ఇప్పుడు సంకల్పిద్దాం. కానివ్వండి, అందరం సంకల్పిద్దాం. అందరికీ నేను ఇప్పుడు విన్నవించుకుంటున్నాను, మనందరం ఇంతకుముందు కార్యక్రమాల్లో కూడా చాలాసార్లు వర్షాలు పడాలి అని అంటే పడుతుంది. మరో 2 రోజుల్లోనే కయాత్ తుఫాన్ అనేది ఒకటి రాబోతుందని పొద్దు నుంచి వార్తలు వస్తుందండి. ఖచ్చితంగా అందరి సంకల్పాలు పనిచేస్తాయి.
ఆ తుఫాన్ ఏదో కరెక్ట్గా ఈ చిత్తూరు ప్రాంతానికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ మంచిగా వర్షాలు పడాలని చెప్పి అందరం సంకల్పిద్దామండి. చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలి అంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ ఆర్థికంగాను ఫుడ్ పరంగాను చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నారు. రాయలసీమలో రతనాల సీమగా మారాలని చెప్పేసి అందరం సంకల్పిద్దాము. వీలు కుదిరితే జస్ట్ తదాస్తు అని చెప్పేసి నన్నంటే సరిపోతుంది. నిజంగానే ఆ ఏరియాలో వర్షాలు పడి బాగా సుభిష్టంగా పంటలు పండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రేమపూర్వకంగా మనస్సుతో కోరుకున్నటువంటిది ఏదైనా సరే నెరవేరుతుంది. రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లోనూ మంచిగా వర్షాలు పడి ఈ ప్రాంతాలన్నీ సస్యశ్యామలయ్యే విధంగా ఉండాలని చెప్పి కోరుకోండి. ఎక్కడెక్కడైతే వర్షాలు కావాలో ఆ ప్రాంతాల్లో మంచిగా వర్షాలు పడాలని చెప్పి కోరుకుందాం. నమస్తే అండి. హలో గిరీష్ గారు ఉన్నారండి. మీ సమస్య సందేహం ఏంటో చెప్పండి. హలో హలో గిరీష్ గారా? ఎస్ అవునండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ ప్రోగ్రామ్ చూసినందుకు మాలో పాజిటివిటీ చాలా వరకు పెరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మ, ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పాలి కదా. ఎలాంటి మార్పులు మీరు చేసుకున్నారు చెప్పండి. చాలా డిప్రెస్ అయ్యేదానండి. ప్రతి చిన్న విషయానికి చాలా డిప్రెస్ అయ్యి ఎవరో ఏదో అన్నారని ఏదో ఫీల్ అయిపోవడం. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారు. మీది హలో చెప్పండి. వింటున్నామండి చెప్పండి. 1 year గా మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. నియర్లీ 1 year గా చూస్తున్నాను. ఇప్పుడైతే ఎవరిది పట్టించుకోవడం లేదు. నా వరకు నేను అంతే. నాది, నా హస్బెండ్, మా ఫ్యామిలీ. వెరీ గుడ్. సార్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? క్వశ్చన్ ఉంది. చెప్పండి. నాకు సొంత ఇంటి కళ అనేది ఉంది సార్ యాక్చువల్ గా. కానీ మా హస్బెండ్ వచ్చేసి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయరు. నాకు సొంత ఇల్లు తీసుకోవాలని, దానిలో సంతోషంగా ఉండాలని చాలా ఆశ అన్నమాట చిన్నప్పటి నుంచి. సో నాకు అంటే మా ఆయనకి ఎలా నేను కన్విన్స్ చేయాలి, మన లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి నేను తనని ఎలా కన్విన్స్ చేయాలి, డబ్బు విషయంలో సీరియస్ అవ్వాలి, బాగా మనం సెటిల్ అవ్వాలి లైఫ్ అనేది ఎలా కన్విన్స్ చేయాలి అతను. ఫైన్. బలమైన సంకల్పం అంటే సంకల్పమే మొత్తం చేసేస్తుందండి. దాన్ని ఒకరు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరిని మాట్లాడించాల్సిన అవసరం లేదు. సమస్తం మొత్తం మార్పిచ్చేస్తుంది. ఒక బలమైనటువంటి సత్యాగ్రహము ఏం చేసింది? భారతదేశంలో స్వతంత్రం ఒకరికొకరు తీసుకొని వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఒప్పించలేదు. అది ఆ సంకల్పం ఏదైతే ఉందో భారతదేశానికి స్వాతంత్రం తేవాలి, ఈ ఉప్పు సత్యాగ్రహం ఇలాంటివన్నీ కూడా ఒక బలమైనటువంటి సంకల్పంలో నుంచి పుట్టుకొని వచ్చింది. ఆ సంకల్పం పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా అందరు కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికోసం ఒకరిని ఒప్పించాల్సిన అవసరం లేదు, ఒకరిని మెప్పించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ జరుగుతుంది. బలంగా సంకల్పించండి, లేదా ఒకసారి కుబేర ప్రక్రియ క్లాస్కి రండి. ఆటోమేటిక్గా మీ కళలు అన్నీ నెరవేరేటట్టుగా చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్ ప్రక్రియ కుబేర ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ఎస్ అండి, 17, 18, 19, 20th of November నుంచి మళ్ళీ క్లాసెస్ ఉన్నాయండి. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకి వివరంగా తెలియజేశారండి. దీంతో పాటు మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంటే మనం ఏమనుకుంటాం, ఏం సంకల్పించుకుంటామో అది బాధ్యత అప్పగిస్తే అది నెరవేరుతుందని చాలా మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అండి. చూసారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్. వీరిని కలిసి వారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాల్టి అద్వైత క్రియ. నమస్తే. వివరాలకు సంప్రదించండి. అద్వైత క్రియ, ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Weavers, Dilshuk Nagar, Hyderabad.